చూడండి మోటార్ అసలు ఎలా ఉందో, మొత్తం తినేసింది, బోల్ట్లు మొత్తం తినేసింది. చూశారు కదా, మొత్తం నీళ్ళకి నానిపోయి వరద వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది అనమాట. ఇది మొత్తం మోటార్ అంతా మునిగిపోయి నట్లు బోల్ట్లు మొత్తం తుప్పికిపోయి మొత్తం కాలిపోయింది మోటార్ అంతా. ఇప్పుడు దీన్ని కొత్త మోటార్లా చేయాలి. ఇది కవర్ కూడా పగిలిపోయింది. ఇక ఫిట్టింగ్ ఉంటుంది కవర్కి. ఇప్పుడు ఈ మోటార్ అయితే ఊరదీస్తున్నారనమాట. ఊరదీసి రిపేరింగ్ అయితే చేయాలి. చూశారు కదా మోటార్ అసలు ఎలా ఉందనేది. మొత్తం నట్లు బోల్ట్లు మొత్తం తినేసింది, కవర్లు కూడా పాడైపోయినాయి. ఇప్పుడు దీన్ని కొత్త మోటార్ లాగా చేయాలి. ఇది చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా ఈ పాత మోటార్ కొత్త మోటార్కి ఎలా చేసామనేది నేను మీకు చెప్తాను. మొత్తం వైండింగు, బేరింగు, కర్నర్సల్లు, పంప్ సెట్ మొత్తం కంప్లీట్గా అయితే చేసి కొత్త మోటార్ లాగా తేవాల్సింది. మొత్తం అయ్యాక కూడా మీకు చూపిస్తాను. చూడండి అసలు మొత్తం మోటార్ అంటే ఎలా అయిపోయిందో. మొత్తం గీగుతుంటే ఇలా పేడితో వస్తుంది. సరే అండి, దీని అయితే బయటికి తీసుకెళ్ళిపోయి శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసుకొని మొత్తం రిపేర్ అయితే చేద్దాం. చూద్దాం ఇలా ఉన్న మోటరు దీన్ని కొత్త మోటార్ లాగా రెడీ చేసి వర్కింగ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ఇది మొత్తం